ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ను ఇటీవలే విద్యాశాఖ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. జూలై 17 నుంచి అయితే ఈ ఎగ్జామ్స్ ఆన్లైన్లో ఉండబోతున్నాయి. సో ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ మిగతా అన్ని సబ్జెక్టుల వారికి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది కామన్ సబ్జెక్ట్గా ఉంది. సో ఇది వచ్చేసి టోటల్గా 10 మార్క్స్కు అంటే 20 బిట్స్ అయితే ఉండబోతున్నాయి. సో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్నాం. దానిలో భాగంగానే ఈ వీడియోలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో చూసుకున్నట్లయితే పర్యావరణ విద్య అనేది ఒక టాపిక్గా ఉంది. సో ఆ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎన్విరాన్ అనేది ఏ భాష పదము? ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 గ్రీక్, ఆప్షన్ 3 ఫ్రెంచ్, ఆప్షన్ 4 జర్మన్. సో ఎన్విరాన్ అనేది ఫ్రెంచ్ పదం అన్నమాట. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఎన్విరాన్ అనే దానికి మీనింగ్ ఏంటంటే చుట్టూ ఉండే లేదన్నట్లయితే చుట్టుకొని ఉండే అనే మీనింగ్ అయితే ఎన్విరాన్ కలిగి ఉంది. సో ఎన్విరాన్మెంట్ అనేది ఇంగ్లీష్ పదం కాగా ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఎన్విరాన్ అనే ఫ్రెంచ్ పదం నుంచి రావడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికానివి. ఆప్షన్ ఏ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, ఆప్షన్ బి అడవుల పరిరక్షణ చట్టం 1981. ఆప్షన్ 1 ఏ తప్పు, ఆప్షన్ 2 బి తప్పు, ఆప్షన్ 3 ఏబి తప్పు, ఆప్షన్ 4 ఏబి సరైనవే. సో తాజాగా మనకు ఇటువంటి క్వశ్చన్స్ అయితే చాలా అడుగుతున్నారు. సో ఈ క్రమంలోనే ఇటువంటి బిట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూద్దాం. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 అనేది కరెక్టే. పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు చేశారు? 1986లో చేశారు. సో సరైంది. అడవుల పరిరక్షణ చట్టం అనేది 1981 అంటున్నారు. కాదు, 1980లో చేయడం జరిగింది అడవుల పరిరక్షణ చట్టం అనేది. కాబట్టి బి తప్పు. సో క్రింది వాటిలో సరి కానివి అడిగారు అంటే బి మాత్రమే తప్పు. ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉంది. సో బి మాత్రమే తప్పు కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరిసరాల ద్వారా పరిసరాల గురించి పరిసరాల కొరకు నేర్చుకునే విద్య పర్యావరణ విద్య అని అన్నది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. పరిసరాల ద్వారా పరిసరాల గురించి పరిసరాల కొరకు నేర్చుకునే విద్య పర్యావరణ విద్య అన్నది ఎవరు? ఆప్షన్ 1 ఎన్పిఈ 1986, ఆప్షన్ 2 యునెస్కో, ఆప్షన్ 3 ఆర్సి శర్మ, ఆప్షన్ 4 ఈశ్వరీబాయి కమిటీ. సో పరిసరాల విద్యకు సంబంధించిన డెఫినేషన్ ఏదైతుందో ఇది పరిసరాల ద్వారా పరిసరాల గురించి పరిసరాల కొరకు నేర్చుకునే విద్య పర్యావరణ విద్య అన్నది ఆర్సి శర్మ గారు అయితే ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకు పర్స్పెక్టివ్లో భాగంగా పర్యావరణ విద్య నుంచి అయితే ఈ బిట్స్ అయితే చేస్తున్నాను. ఒక టాపిక్గా ఉందన్నమాట పర్యావరణ విద్య అనేది. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బిట్టు 2 బిట్లు అడిగే అవకాశం ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సుస్థిర అభివృద్ధి అనే పదం తొలిసారిగా వాడిన సంవత్సరం. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సో దీన్ని తొలిసారిగా ఎప్పుడు వాడారనే అడుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1 1983, ఆప్షన్ 2 1987, ఆప్షన్ 3 1990, ఆప్షన్ 4 1992. సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని తొలిసారిగా 1987లో వాడడం జరిగింది. ఎక్కడ అంటే అవర్ కామన్ ఫ్యూచర్ అనే నివేదికలో అయితే ఈ పదాన్ని తొలిసారిగా పేర్కొన్నారు. అవర్ కామన్ ఫ్యూచర్ అనే నివేదికలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది తొలిసారిగా పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికానివి. సో మళ్ళీ సేమ్ ప్రజెంట్ ట్రెండ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం జూన్ 6, ఆప్షన్ బి ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23. ఏ తప్పు, బి తప్పు, ఏబి తప్పు, ఏబి సరైనవే. సో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా మనకు చూసుకున్నట్లయితే జూన్ 5న జరుపుకుంటాం. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. జూన్ 6 ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే ఆప్షన్ ఏ తప్పు. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే ప్రపంచ వాతావరణ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా మార్చి 23 జరుపుకుంటాం. కాబట్టి సరైంది. ఏ మాత్రమే తప్పు ఉంది. ఏ మాత్రమే తప్పు ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఏ మాత్రమే తప్పు కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పేదరికం మరియు అవసరాలు ఉండగా ఇంకా గొప్ప కాలుష్య కారకాలు కావాలా అని అన్నది ఎవరు? ఇంపార్టెంట్ డెఫినేషన్. ఆప్షన్ 1 బ్రాడ్ల్యాండ్ కమిషన్, ఆప్షన్ 2 అమెరికా పర్యావరణ చట్టం, ఆప్షన్ 3 ఇందిరాగాంధీ, ఆప్షన్ 4 యునెస్కో సెమినార్. సో ఈ పేదరికం మరియు అవసరాలు అనే గొప్ప మనకు ఇబ్బందులు ఉండగా మళ్ళీ
కాలుష్య కారకాలు కావాలా అని అన్నది ఇందిరాగాంధీ గారు. గరీబీ హఠావో నినాదం తెలుసు కదా, సో దానిలో భాగంగానే మనకు చూసుకున్నట్లయితే ఈ డెఫినేషన్ అయితే లింక్ చేసుకోవచ్చు అనమాట. పేదరికం గుర్తుంటుంది కదా, సో పేదరికం మరియు అవసరాలు ఉండగా గొప్ప కాలుష్య కారకాలు కావాలని అన్నది ఇందిరాగాంధీ గారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కమిటీ సిఫారసుల మేరకు పర్యావరణ విభాగాన్ని మన దేశంలో స్థాపించారు? సో పర్యావరణ విభాగం ఉంటుంది కదా, సో దీన్ని ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 తివారీ కమిషన్, ఆప్షన్ 2 ఆర్హెచ్ దవే కమిటీ, ఆప్షన్ 3 ఎన్పిఈ 1986, ఆప్షన్ 4 కొఠారి కమిషన్. సో మన ఇండియాలో ఏదైతే ఈ పర్యావరణ విభాగం ఉందో 1980లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దాంట్లో భాగంగా తివారీ కమిషన్ ఏదైతే ఉందో, తివారీ కమిషన్ సిఫారసుల మేరకు అయితే ఈ పర్యావరణ విభాగాన్ని అయితే మన దేశంలో స్థాపించారు. ఎప్పుడు? 1980లో. చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తివారీ కమిషన్ సిఫారసుల మేరకు పర్యావరణ విభాగాన్ని భారతదేశంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1980లో. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానివి. ఆల్ ఇండియా ఎన్విరాన్మెంట్ సొసైటీ బొంబాయిలో ఉంది. ఆప్షన్ బి సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ డెహ్రాడూన్లో ఉంది. ఏ తప్పు, బి తప్పు, ఏబి తప్పు, ఏబి సరైనవే. సో చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా ఎన్విరాన్మెంట్ సొసైటీ అనేది డెహ్రాడూన్లో ఉంది, కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేది ముంబైలో ఉంది, కాబట్టి ఆప్షన్ బి రాంగ్. ఏబి తప్పు ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. ఆల్ ఇండియా ఎన్విరాన్మెంట్ సొసైటీ ఎక్కడుంది? డెహ్రాడూన్లో ఉంటే సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎక్కడుంది? ముంబైలో ఉంది. సో ఇది ఈ ఆప్షన్ దీనికి, ఈ ఆప్షన్ దీనికి అనమాట, గుర్తుపెట్టుకున్నట్ల. నెక్స్ట్ వన్, ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం కూడా ఓజోన్ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ 1 సెప్టెంబర్ 10, ఆప్షన్ 2 సెప్టెంబర్ 16, ఆప్షన్ 3 సెప్టెంబర్ 20, ఆప్షన్ 4 సెప్టెంబర్ 26. ఓజోన్ దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 16న జరుపుకుంటాం. ఓజోన్ దినోత్సవం, ఓకేనా, ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 16న అయితే ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు, ఆప్షన్ 2 ప్లాస్టిక్ వద్దు పర్యావరణం కావాలి, ఆప్షన్ 3 పర్యావరణం గొప్ప అనుభూతి, ఆప్షన్ 4 ప్రపంచం కోసం పర్యావరణం. సో జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం అయితే జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. అయితే 2023 ఇయర్కు సంబంధించి థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలనే థీమ్ తోటి అయితే కొనసాగింది పర్యావరణ దినోత్సవం అనేది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.